అమరావతికి భూములిచ్చేందుకు సిద్ధం. గ్రామ సభల్లో అభిప్రాయాలు తెలియజేసిన రైతులు. రెండో విడత భూ సమీకరణపై వేగంగా కార్యాచరణ. రాజధాని అమరావతి మహానగర విస్తరణ కోసం ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూ సమీకరణకు మరికొన్ని గ్రామాల రైతులు తమ సానుకూలతను తెలియజేశారు. ఇప్పటికే పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 10 గ్రామాలు, పెదకూరపాడు మండలంలోని 2 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి భూ సమీకరణకు రైతుల అభిప్రాయాలు తెలుసుకున్న ప్రభుత్వం ఇప్పుడు గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో గ్రామ సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం మోతడక, లచ్చనగుడిపూడి, బేజాత్పురం రెవెన్యూ పరిధిలోని ముక్కామల గ్రామాల్లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో 7,256.89 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా మోతడక గ్రామ రైతులు మాట్లాడుతూ అమరావతి గుంటూరు రహదారి వెంట ఉన్న భూములు చాలా విలువైనవని, జరీబు ప్యాకేజీ అమలు చేయాలని, రైతులకు ఇచ్చే ప్లాట్లు ఇన్నర్ రింగ్ రోడ్డు లోపలే ఇవ్వాలని కోరారు. కౌలు 50,000 ఇవ్వాలని, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లచ్చనగుడిపూడి, ముక్కామల గ్రామ రైతులు మాట్లాడుతూ తమ ప్లాట్లు మోతడక వైపు ఇవ్వాలని, గ్రామం మొత్తం ఒక యూనిట్గా భూములు తీసుకోవాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. భూమి లేని రైతు కూలీలకు ఉపాధి చూపించడంతో పాటు పింఛను సౌకర్యం కల్పించాలన్నారు. రైతులు అభిప్రాయాలు చెప్పిన అనంతరం భూములు ఇవ్వడానికి సిద్ధమేనని ఏకగ్రీవంగా సభకు తెలియజేశారు. అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి. ఈ ప్రాంతంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సూచించారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, మాస్టర్ ప్రకారం అన్ని వసతులు కల్పించిన తర్వాతే రైతులకు ప్లాట్లు అప్పగిస్తామని ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు.